తెలంగాణ. ఈరోజు కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి అన్న పెద్దలు, అన్న అంటే నేనున్నానన్నటువంటి మన మాజీ మంత్రివర్యులు దయాకర్ రావు గారికి, అదేవిధంగా సభా అధ్యక్షత వహిస్తున్నటువంటి మండల అధ్యక్షులు జయశ్రీ గారికి, నాతో పాటు వచ్చినటువంటి మాజీ వికలాంగుల చైర్మన్ వాసుదేవరెడ్డి గారికి, మండల అధ్యక్షులకు, ఎంపీటీసీలకు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు, ముఖ్యంగా 45 రోజులు ట్రైనింగ్ తీసుకొని దాదాపుగా 6 నెలలు పూర్తి అవుతున్న సందర్భంలో 6 నెలల కోసం ఎప్పుడెప్పుడు మా మిషన్లు ఇస్తారా అని ఎదురు చూస్తున్నటువంటి ఇక్కడికి వచ్చినటువంటి మా ఇళ్ళ సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి మా పత్రికా విలేకరులు చాలా రోజులైంది చూసి, సో మా జనగాం పత్రికా విలేకరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. అందరూ బాగున్నారా? బాగున్నారా? నమ్మకం లేకుండే కదా మిషన్లు వస్తాయని, నిజం చెప్పుర్రి. 2 సార్లు వచ్చిండు, ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు వచ్చిండు, ఎంపీ ఎలక్షన్ల ముందు వచ్చిండు, చెప్పిండిగా పోతాడు, మళ్ళీ ఇందుకు వస్తాడు, ఇదికి ఇస్తాడు మిషన్లు అనుకున్నారు. మళ్ళీ పార్టీ కూడా ఓడిపోయా, ఎమ్మెల్యే పోయా, ఎంపీ పోయా, ఇక ఇందుకు వస్తాడు, ఇటు ఇంత మోకాన్ని వస్తారని అనుకున్నారు కదా, నిజంగా అనుకున్నారు ఇళ్ళల్లో. ఆ రోజు ఏం చెప్పినా, జూలై 24వ తారీఖు మీ మిషన్లు వచ్చి రెడీగా ఉన్నాయి, కానీ ఇప్పుడు ఇస్తే నేను ఓటు కోసం మిమ్మల్ని మభ్యపెట్టినట్టు అవుతుంది. నేను ఒక సందర్భం రావాలి, అది కేటీఆర్ గారి బర్త్డే వస్తుంది, జూలై 24 నాడు మీకు మిషన్లు ఇస్తా, నన్ను నమ్మురు అని చెప్పిన. ఖచ్చితంగా ఆ రోజు మిషన్లు ఉండే, కానీ నేను ఇవ్వలే. రాజకీయాల్లో మభ్యపెట్టి మిషన్లు ఇచ్చి ఓట్లు వేసుకోవడానికి నేను ట్రైనింగ్ ఇవ్వలే. ఓట్ల కోసం, రాజకీయాల కోసం నేను ట్రైనింగ్ ఇవ్వలే. దీనికి ఆదర్శుడు మా దయన్న డైరెక్షన్లనే నాకు పుట్టు మిషన్లు ఇచ్చి నీ ఫౌండేషన్ ద్వారా మహిళలకు నేను చేస్తున్నా, నువ్వు చేయి తమ్ముడు అంటే దాని సందర్భంగా చేసుకున్నా తప్ప ఇక్కడ ఎమ్మెల్యే అయిదామనో, ఇంకో ఎంపీ గెలిపించుకుందామనో, ఒక జడ్పీటీసీని ఓడగొట్టడానికో, ఇంకెవడి కోసమో నేను చేయలే. మహిళలకు కుట్టు మిషన్లు ఇచ్చి వాళ్లకు, ఇంట్లో ఉన్న మహిళలకు వాళ్ళు స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి నా వంతు సాయంగా చేయాలి. ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఒక ఉపాధి రావాలి. మరి దానికోసం మా అక్క చెల్లెలు బాగుండాలన్న ఉద్దేశంతో రాజకీయాల కోసం చేయలే. మీ బాగులు మీ ఇంట్లో మీ యొక్క నాన్నపైనో, మీ యొక్క భర్త పైనో ఆధారపడకుండా మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం, మీరు మంచిగా ఉపాధి కల్పించుకొని మీరు ముందుకు నడవడం కోసం, మీ ఆత్మస్థైర్యం, ధైర్యం పెరగడం కోసం, మీ సొంతగా మేము మా కాళ్ళ మీద నిలబడాలనే ఉద్దేశంతో చేయడం కోసం ఈ ట్రైనింగ్కి ఈ ఒక ఫౌండేషన్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చినాం. 1000 మందికి ఒక మండలంలో 1000 మందికి తీసుకున్నాం. ఇది ఎవరి కోసమో తీసుకున్నది కాదు. నేను 10,000 మందికి ట్రైనింగ్ ఇస్తున్నాం. అన్నగారు ఒక నాకు సలహా ఇవ్వడం వల్ల అన్ని మండలాల్లో చెప్పించినట్టుగా నేను లింగాల గన్పూర్ మండలంలో, ఇందుకు లింగాల గన్పూర్ మండలంలో సెలెక్ట్ చేసుకున్నట్టు ఒక వ్యక్తి కోసం ఎవరి కోసం సెలెక్ట్ చేసుకోలే. నేను లింగాల గన్పూర్లో మన జీడికల్ టెంపుల్కి వచ్చినప్పుడు ఆడ మాట్లాడిన మీరు ఉన్నారో లేరో తెలియదు కాబట్టి ఈ మండలంలో జీడికల్ టెంపుల్ను డెవలప్ చేస్తున్నా. అదేవిధంగా ఇక్కడ ఉన్న మహిళలకు కూడా నా ఫౌండేషన్ ద్వారా చేస్తా అని చెప్పి నేను దాని ద్వారా తీసుకొచ్చి చెప్పినాము. అనుకున్న విధంగానే 1000 మందికి మీకు ట్రైనింగ్ ఇచ్చినాము. దాని ప్రకారంగా ఈరోజు కేటీఆర్ బర్త్డే సందర్భంగా కుట్టు మిషన్లు కూడా ఇస్తున్నాం. కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ కుట్టు మిషన్లు ఇచ్చిన కార్యక్రమం అయిపోయింది, కానీ నా పని అయిపోయిందా? అయిపోలే కదా. మళ్ళీ మీకు కూడా కుట్టు మిషన్లకు మీకు పని కల్పించే విధంగా చేసే బాధ్యత కూడా నాది. మీ కుట్టు మిషన్లు కంపెనీలో మీరు నేర్చుకున్న కంపెనీ నుంచి మెటీరియల్ తీసుకొచ్చి మీకు నెలకు 10 నుంచి 20 వేలు సంపాదించుకునే మార్గం చూపించే బాధ్యత కూడా నాది. తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాను. పూర్తిగా చేసే పని ఏదైనా కూడా అది పూర్తిగా మీ లక్ష్యం నెరవేరేదాకా చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను. కాబట్టి దయచేసి మీరు తీసుకెళ్ళి మీ ఆ స్టోర్ రూమ్లో ఎవరికో పడేసో, లేకపోతే సగం పైసలు వస్తాయండి అమ్మేసడో, అట్లాంటి కార్యక్రమాలు చేయకండి. ఇది ఒక మంచి కార్యక్రమం నేర్చుకున్నారు. చాలామంది కూడా కొందరు ఏం చేస్తారంటే వచ్చింది తీసుకుపోయాం ముట్టుకెలుసుకున్నాం, లేదా మనం వచ్చినప్పుడు కుట్టుకుందాం కాదు. మీరు సీరియస్గానే తీసుకొని నేర్చుకున్న పనికి ఈ విధంగా ఉంటుంది. మీకు ఏదైతే నేర్పించిన సంస్థ ఉందో ఆ సంస్థ వాళ్ళు 1,50,000 కుట్టు మిషన్ల కాంట్రాక్ట్ వచ్చింది వాళ్ళకి. సో వాళ్ళు మిమ్మల్ని చాలామంది టీచర్లుగా తీసుకుపోయే అవకాశం ఉంది. వాళ్ళకి పెద్ద కాంట్రాక్ట్ వచ్చింది.
మీకు నెలకు 20,000 ఇచ్చి మీకు మిమ్మల్ని టీచర్గా తీసుకుపోయి మీలాంటి వాళ్ళను తయారు చేయడానికి వాడుకునే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు కూడా మీకు ఉపాధి కల్పించే అవకాశం ఉంది. ఈ విధంగా చేసే అది ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో లింగాల గణపూర్లో మహిళలకు ఇంకా కొంత మహిళలు కావాలని కోరుతున్నారు. తప్పకుండా ఆలోచన చేస్తా. ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ లింగాల గణపూర్లో ఆ మహిళలతో పాటు యువతకి మీ పిల్లలకి స్పోర్ట్స్ ట్రైనింగ్, క్రీడా నేర్పథ్యం ఉన్న వాళ్ళకి స్వయంగా నేర్చుకునేటట్టు చేసి యూత్కి, యువ పిల్లలు ఉంటే జాబ్ ప్రిపరేషన్ ఇచ్చే వాళ్ళకి ట్రైనింగ్ క్లాసులు ఇప్పించేసి స్వంతగా మా ఫౌండేషన్ ద్వారా వాళ్ళకి నైపుణ్యం కోసం పేద పిల్లలు ఉన్న వాళ్ళకి జాబులకు ట్రై చేసే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా ప్రైవేట్ అయితే ప్రైవేటు, గవర్నమెంట్ ఉద్యోగాల కోసం పోటీపడే పరీక్షలకు సిద్ధమయ్యే పిల్లలకు కూడా ఖచ్చితంగా మా ఫౌండేషన్ ద్వారా వాళ్ళకు కూడా మీ పిల్లలకు ఖచ్చితంగా సాయం చేసే లింగాల గణపూర్లో తీసుకుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంతమంది మీరు 1000 మంది ఒక కుటుంబం అయిపోయారు. ప్రతి ఒక్కరు మీరు 1000 మంది ఒక గ్రూప్గా తయారైతే మీ లింగాల గణపూర్ అంతా మీ చేతుల్లో ఉంటుంది. మీ ఇంటికి మీకు 10 ఓట్లు ఉంటాయి. మీరు అందరు అనుకుంటే మీ జడ్పీటీసీ మీ దాంట్లోకి వెళ్ళి ఒకరు కావచ్చా? మీరు అందరు కూర్చొని మీ దాంట్లో ఒకరు నిలబడి జడ్పీటీసీ పోటీ చేస్తే మీరు నడిచి మీ ఓట్లు మీరు వేసుకుంటే మీరు జడ్పీటీసీకి వెళ్ళవచ్చు. అట్లే మీ ఊర్లో మీరు ఒక గ్రూప్గా టీమ్గా ఉంటే రేపు రాబోయే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల ప్రకారంగా మీ దాంట్లోకి వెళ్ళే సర్పంచ్ గెలవచ్చు, మీ దాంట్లోకి వెళ్ళే ఎంపీటీసీ గెలవచ్చు, మీ దాంట్లోకి వెళ్ళే వార్డు మెంబర్ గెలవచ్చు. మీరు ఒక్కొక్క గ్రూప్ నుండి ఒక వార్డుకు చేయించుకుంటే వార్డుకు 100 నుండి 150 ఓట్లు ఉంటాయి. మీ ఓట్లు మీయే 100 ఓట్లు మీ వార్డు మెంబర్ అయిపోవచ్చు. అంటే ఇది ఒక్కదానితో అయిపోదు. దీంతో మీరు స్వయంగా మీకు ధైర్యంగా మీరు ముందుకు వస్తే మీ దాంట్లో మంచిగా మాట్లాడే నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా నేను రాబోయే ఎలక్షన్లో అన్న సాయంతో వీళ్ళ సాయంతో రిజర్వేషన్లు విధిస్తే మీకు రాజకీయంగా కూడా ఉపయోగపడే విధంగా మీ దాంట్లోకి వెళ్ళి తయారు చేస్తాను. ఈ సందర్భంగా తయారు చేస్తున్నా. ఖచ్చితంగా ఈ మండలం ఒక ఆదర్శమైన మండలంగా తీసుకుపోవడానికి ఖచ్చితంగా నా వంతు నా సహాయం చేస్తాను. ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రాజకీయాల గురించి ఎవరి గురించే కాదు, ఇది ఖచ్చితంగా రేపు ఎందుకంటే మీకు ఇంత సాయం చేసిన కాబట్టి ఈ సాయం చేయడానికి కేసీఆర్, కేటీఆర్, దయాకర్ రావు దయాలతోటి ఇదంతా అవుతుంది కాబట్టి వాళ్ళకు కూడా రాజకీయంగా ఉపయోగపడడానికి రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో మీరు ఖచ్చితంగా మీ దాంట్లోకి వెళ్ళి మీరు నిలబడ్డా మా నాయకత్వం నుంచి మా పై నాయకత్వం ఎవరైనా నిలబెట్టినా మీరందరూ కూడా మేము లోకల్ అభ్యర్థికే ఇస్తాం. పోయినసారి లాగా బయట మండలాలలోకి ఇయ్యం. మీ లోకల్ అభ్యర్థికి ఓటేయాలి. నా స్థానిక నాయకత్వంలోనే గెలిపించుకోవాలి. మీ దాంట్లో కూడా కొందరిని ఎంపీటీసీల సర్పంచ్లుగా మంచిగా చదువుకున్న వాళ్ళు ఉంటే అవకాశం ఇస్తాం. మీకు ఏమీ ఆర్థికంగా లేకున్నా పర్లేదు, ఆర్థికంగా కూడా అంతా మేమే చూసుకొని మిమ్మల్ని గెలిపించే విధంగా మేము సాయం చేస్తాం. కాబట్టి మీరంతా ఒక కుటుంబ సభ్యులుగా ఉండి ముందుకు సాగాలి. ఈరోజు మంచి రోజు. కేటీఆర్ గారికి మీ అందరి ఆశీస్సులు ఉండాలి. రాబోయే రోజుల్లో కేటీఆర్కి మంచి భవిష్యత్తు ఉండాలని మీ అందరూ దీవెనలు ఇవ్వాలని తెలియజేసుకుంటూ నేను పిలువగానే వచ్చినటువంటి దయాకర్ రావు గారికి చాలాసేపు నుంచి వచ్చి మీరు నిలబడే ఉన్నారు కాబట్టి ఇది ఎక్కువ టైం తీసుకోవడానికి లేదు. మీకు మా దగ్గర మరో రకంగా మిమ్మల్ని కలిసేసి మీరు అందరూ ఉండాలి. దయచేసి మీరందరూ కూడా మేము ఇచ్చిన ఏదైతే లక్ష్యంతో చేశామో మేము ఎప్పుడు కలిసినా అడిగినా నా వల్ల మీరు ఉపాధి కలిగిందనే కలిస్తే అన్న సీనన్న నీ వల్ల మా కుటుంబంలో నీ మిషన్ ఇవ్వడం ట్రైనింగ్ చేయడం వల్ల నేను 10 మందికి కుట్టు మిషన్ ఇచ్చి నేను ఉపాధి కల్పించుకున్నానే విషయం మీరు చెప్పే విధంగా ఉండాలి తప్ప ఇవి స్టోరేజ్లను మళ్ళీ సెకండ్ హ్యాండ్లో అమ్ముకునే విధంగా ఉండొద్దని మీకు తెలియజేస్తూ ఇచ్చిన ఈ మంచి కార్యక్రమం మీరు నేర్చుకున్న దానికి స్వార్థకం చేసుకోవాలని ఆ దేవుడు మీకు అందరు కూడా అవకాశాలు వచ్చి మీ మిషన్లకు మీ దానికి మీకు ఉపాధి కలవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా. ఒక్కసారి మీ అందరూ కూడా కేటీఆర్ గారి బర్త్డే అతనికి ఆశీస్సులు ఇవ్వాలని తెలియజేస్తున్నా. నేను హ్యాపీ బర్త్డే అంటాను, మీరు కేటీఆర్ అనాలి. హ్యాపీ బర్త్డే కేటీఆర్ అని. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ.